హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటాం. ఎప్పుడు నిర్వహిస్తాము అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? మనం చూస్తే ఈ సంవత్సరం థీమ్ అంటే ఇతివృత్తం అంటాం. ఏంటి? డీసెంట్ వర్క్ అండ్ సోషల్ ప్రొటెక్షన్, పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి పేదరిక అంచనాలను చేసే సంస్థ ఏది? నీతి ఆయోగ్ అన్నటువంటిది. దీనికి సంబంధించి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేసి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది కూడా దీనికి సంబంధించి చెప్తుంది. చూడండి, మనకి పావర్టీకి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లేదా ఎస్డిజి అంటాం. ఎన్నవ ఎస్డిజి దీని గురించి తెలుపుతుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అన్నటువంటిది ఏం చెప్తుంది? నో పావర్టీ అనేసి చెప్తుంది. అంటే ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్ అని చెప్పేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1వది. అవునా? అయితే ఇదేం చెప్తుంది? ఎక్స్ట్రీమ్ పావర్టీని తగ్గించాలి, అలాగే పావర్టీని అట్లీస్ట్ 50% తగ్గించాలి, సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ఈ బేసిక్ సర్వీసెస్, టెక్నాలజీ, ఎకనామిక్ రిసోర్సెస్ వీటన్నింటికి సంబంధించి ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వాలి. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్ డిజాస్టర్కి సంబంధించి ఒక రెసిలియన్స్ అనేటటువంటిది క్రియేట్ చేయాలి. అలాగే పావర్టీని ఎండ్ చేయటానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని మొబిలైజ్ చేయటం, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటం లాంటివి కూడా ఈ ఎస్డిజి 1 కిందికే వస్తాయి. అంతేకాదు ప్రో పూర్ మరియు జెండర్ సెన్సిటివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలన్నట్టుగా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెప్తుంది. అయితే మన దేశంలోకి వచ్చేసరికి ఈ పావర్టీని అంచనా వేసేటటువంటి సంస్థ ఏది? నీతి ఆయోగ్ అన్నటువంటిది. నీతి ఆయోగ్ అన్నటువంటిది థింక్ ట్యాంక్. అవునా? మనం చూస్తే ప్లానింగ్ కమిషన్, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, దాని ప్లేస్లో 2015వ సంవత్సరంలో ఈ నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా మన దేశంలో పేదరికం ఎంత ఉంది అనేసి అంచనా వేస్తూ ఏ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. అంతేకాదు మనం చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS5 ప్రకారం 2019 గాను పేదరికం అంచనాల్ని రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసింది. అందులో మన దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటకొచ్చారు. అంటే పేదరికం 24.85% ఇంతకు ముందు ఉంటే అది ఇప్పుడు 14.96% తగ్గింది. అంతేకాదు ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023కి సంబంధించి జూలైలో నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. అయితే మనం చూస్తే ఈ రిపోర్ట్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సంబంధించి 5th రౌండ్గా రూపొందించారు. ఇందులో భాగంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 707 జిల్లాలు, 707 డిస్ట్రిక్ట్స్లో మొత్తం ఎన్ని సూచికల్ని ఆధారంగా చేసుకుని ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇస్తారు? మొత్తం 12 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్ని తయారు చేయటం జరిగింది. అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేసి ఉంది. అవునా? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022కి సంబంధించి మన భారతదేశ ర్యాంక్ ఎంత అంటే ఇందులో ఇండియా వచ్చేసరికి 112వ స్థానంలో ఉంది, మొత్తం 166 దేశాలకు గాను. అలాగే ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే ఫిన్లాండ్ అన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన భారతదేశం 112వ స్థానంలో ఉంది. ఇవి కాకుండా మనం చూస్తే రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది UNDP, అలాగే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI ఇవి రెండు కలిసి ఏ రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది అంటే ఇంటర్నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేయటం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి దీని ప్రకారం మన భారతదేశంలో పేదరికం అనేది చాలా తగ్గింది. మనం చూస్తే 15 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటకొచ్చారు. అంతేకాదు 2005-6 నుంచి 2019-21 మధ్య మన భారతదేశంలో పేదరికం సగం తగ్గింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అంతేకాదు శిశు మరణాలనేవి 4.5% నుంచి 1.5%కి తగ్గిపోయాయన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఎక్కువ మందికి
తాగునీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలనేవి వచ్చాయి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైనటువంటి పేదరికం నిర్మూలన వైపు భారతదేశం వేగంగా పురోగమిస్తోంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6G టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు మన భారతదేశంలో 5G అన్నటువంటిది నడుస్తుంది, అవునా? అయితే 2028 నుంచి 2030 మధ్యలో ఈ 6Gని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దానికి సంబంధించి C.DOT అంటాం, అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అన్నటువంటిది. ఇది ఈ 6Gని డెవలప్ చేసేటటువంటి పనిలో ఉంది. అయితే 6G లేదా 6th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ అంటాము. ఇది ఈ 5G సెల్యులార్ టెక్నాలజీకి సక్సెసర్గా మనం చెప్పచ్చు. అయితే ఇందులోకి వచ్చేసరికి 5G కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఉంటుంది, చాలా తక్కువ లేటెన్సీ అంటే డిలే అంటాం కదా, ఆ డిలే అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ కెపాసిటీని కూడా ఇది ప్రొవైడ్ చేయగలదు. అంతేకాదు ఇందులో డిలే వచ్చేసరికి దాదాపు 1 మైక్రోసెకండ్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఇందులో టెరాహెడ్జ్ బ్యాండ్ని, ఆ ఫ్రీక్వెన్సీని ఇది యూటిలైజ్ చేసుకుంటుందన్నమాట. అంటే ఈ టెరాహెడ్జ్ అన్నటువంటిది మనకి ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి అలాగే మైక్రోవేవ్స్కి మధ్యలో ఉంటుంది. ఇవి చాలా చిన్నవిగా, చాలా ఫ్రెజైల్గా ఉంటాయన్నమాట. సరే, ఇదంతా ఓకే. ఈ 6G యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే చూడండి, ఇక్కడ అల్ట్రా హై బ్యాండ్విడ్త్ని యూజ్ చేస్తుంది, అల్ట్రా హై ప్రెసిషన్ అనేది ఉంటుంది, అల్ట్రా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, అల్ట్రా హై ఇంటెలిజెన్స్ని యూజ్ చేయొచ్చు, అలాగే అల్ట్రా మాసివ్ కనెక్టివిటీని అందించడానికి ఉపయోగపడుతుంది, అలాగే అల్ట్రా లో ఎనర్జీ మరియు లో కాస్ట్ అనేటటువంటి దీనికి ఉంటుంది. అయితే ఇవి కాకుండా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేసి మనం చూస్తే ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కానివ్వండి, టెక్నాలజీని ప్రజెంట్ చేయాలన్నా, ఏదైనా లొకేషన్ అవేర్నెస్ని కలిగించాలన్నా కూడా ఈ 6G టెక్నాలజీ మార్కెట్కి చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. అంతేకాదు ఈ వైర్లెస్ సెన్సింగ్ టెక్నాలజీలో మరింత అడ్వాన్స్మెంట్ని తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ క్యాపబిలిటీస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ ఎఫిషియెంట్గా మనము మాస్ ట్రాన్స్పోర్టేషన్ని తీసుకురావచ్చు. రైల్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ నెట్వర్క్ని, వీటన్నింటినీ మల్టీఫోల్డ్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఉండే సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి టెక్నికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ ఎఫిషియన్సీకి కానివ్వండి, అలాగే సిగ్నల్ అటెన్యూయేషన్కి సంబంధించి ఏవైతే అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఎయిర్లో ఉండేటటువంటి డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ అన్నవి కూడా దీనికి కొన్ని ఇబ్బందుల్ని కలిగించడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. అలాగే కొత్త కొత్త మోడల్స్ని అడాప్ట్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, యాంటెన్నా డిజైన్లో కానివ్వండి, అలాగే మీనియేచరైజేషన్ కానివ్వండి, ఎడ్జ్ క్లౌడ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటెడ్ ఏఐ కానివ్వండి, వీటన్నింటిలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనేవి అవసరం. ఎందుకంటే ఇది మల్టీ టెరాహెడ్జ్ ఫ్రీక్వెన్సీస్ని వాడుతూ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర లేవు. అలా అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో మనకు కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ మనం తీసుకోవాలి అంటే అది కూడా మనకి చాలా పెద్ద ఛాలెంజ్. అంతేకాదు ఈ టెరాహెడ్జ్ వేవ్స్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనేసి చెప్పాం కదా, దానికి సంబంధించి ఆ మోడల్ డిజైన్స్ని తీసుకురావటం కూడా చాలా కష్టం. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి సవాలుగా మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ C.DOT అన్నటువంటిది ఇప్పుడు డిజిటల్ ఇండియా, భారత్ నెట్, స్మార్ట్ సిటీస్ ఇలాంటి వాటికి ఉపయోగపడుతూ ఉంది. అయితే మరి ఈ సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటూ లాంగ్ టర్మ్ విజన్ని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా పెంచుతూ బ్యూరోక్రసీని కొంచెం తగ్గించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. మన ఇండియా $1 ట్రిలియన్ డిజిటల్ ఆపర్చునిటీ డాక్యుమెంట్ అనేసి 2019లో రిలీజ్ చేసింది. దాని కింద కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే ఇక్కడ 3T's అన్నటువంటివి ఇంపార్టెంట్. ఏంటి 3T అన్నటువంటిది అంటే, 1 టాలెంట్, 2 టెక్నాలజీ, 3 ట్రస్ట్. వీటిని ఉపయోగించి మనము మరింతగా ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా మనము ఆత్మనిర్భరత లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ రిలయన్స్ని మనం పొందొచ్చు. అంతేకాదు 2047 నాటికి మనము డెవలప్డ్ నేషన్గా ఆవిర్భవించాలి అనుకున్నాం, అవునా? ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, 1G నుంచి 2G, 2G నుంచి 3G, 3G నుంచి 4G, 4G నుంచి 5G. మనం ఇప్పుడు 4G నుంచి 5G ట్రాన్సిషన్లో ఉన్నాం.
ఈ 5G నుంచి మళ్ళీ 6Gకి మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐరన్ బీమ్ అన్నటువంటి దానికి సంబంధించి. ఐరన్ బీమ్ వేరు, ఐరన్ డోమ్ అన్నటువంటిది వేరు. ఇక్కడ ఐరన్ బీమ్ టెక్నాలజీ గురించి చెప్తున్నాం. ఇది కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఈ ఐరన్ బీమ్ అన్నటువంటిది ఒక లేజర్ ఆయుధ వ్యవస్థ. లేజర్ ఆయుధ వ్యవస్థ ఇది ఏం చేస్తుంది అంటే శత్రు రాకెట్లను ఇది గుర్తించగానే అవి నింగిలోకి వెళ్ళి మధ్యలోనే ఆ శత్రు రాకెట్లని కూల్చేస్తాయి. అయితే రీసెంట్గా హమాస్ మిలిటెంట్లు ప్రయోగించేటటువంటి చాలా రాకెట్లని ఎదుర్కోవటానికి ఐరన్ డోమ్ వ్యవస్థని ఉపయోగించారు, అవునా? అయితే ఐరన్ డోమ్ విషయానికి సంబంధించి మరింత అంటే ఏంటి, ఖరీదైన క్షిపణుల్ని ప్రయోగించారు. అలాంటిది కాకుండా ఇక్కడ లేజర్ బీమ్ని గనక ఉపయోగిస్తే అప్పుడు కాస్ట్ అనేది తగ్గుతుంది, అవునా? అంటే ఇక్కడ మన శత్రువు మనకి ఒకేసారి వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది తట్టుకోలేకపోయింది. కానీ ఐరన్ బీమ్ వ్యవస్థ అనేటటువంటిది దీన్ని తట్టుకొని నిలబడగలదు. మనం చూస్తే ఈ ఐరన్ బీమ్ సహాయంతో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మిసైల్ లేదా క్షిపణిని వాడరు, దాని బదులు ఫైబర్ లేజర్ పుంజాల్ని ఉపయోగిస్తారు. అవి కాంతి వేగంతో వెళ్తాయి. అంటే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకెళ్లి శత్రువుల రాకెట్లని ఇవి కూల్చేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి, నార్మల్ మిసైల్స్ లాగా వీటికి గురుత్వాకర్షణ శక్తి, వాతావరణ నిరోధకత ఇలాంటి ప్రభావాలేవి వీటి మీద ఉండవు. కాబట్టి ఈ కిరణాలు మన యొక్క శత్రువులు ప్రయోగించేటటువంటి క్షిపణుల్ని వేడెక్కించేసి కాల్ చేయటం జరుగుతుంది. ఐరన్ బీమ్ వ్యవస్థ అనేది డ్రోన్లు, రాకెట్లు, మోటార్లు, ట్యాంక్ విధ్వంసక క్షిపణులు వీటన్నింటినీ కూడా నేలకూల్చగలదు. అంతేకాదు మనం చూస్తే ఈ మన శత్రువుల యొక్క ప్రయోగాల్ని మనం ఎదుర్కోవటానికి అయ్యే వ్యయాన్ని అంటే ఆ ఖర్చుని ఈ ఐరన్ బీమ్ వ్యవస్థ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. మనం చూస్తే ఐరన్ డోమ్ ప్రయోగించే ఒక్కొక్క క్షిపణి ఖరీదు $50,000 ఉంటే ఐరన్ బీమ్తో అయితే కేవలం $3.5 ఖర్చు మాత్రమే అవుతుంది. అంతేకాదు ఇక్కడ పర్టికులర్గా ఇన్ని అనేసి అంటే ఇన్ని క్షిపణుల్ని ప్రయోగించవచ్చు అన్నట్టుగా ఐరన్ డోమ్ వ్యవస్థలో లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎన్ని కాంతి పుంజాలనైనా కూడా మనం ప్రయోగించవచ్చు. అంటే ఇక్కడ ఎలాంటి మిసైల్స్ని మనం ఉపయోగించట్లేదు కాబట్టి వాటి యొక్క శకలాలు అక్కడ ఉన్నటువంటి జనావాసాల మీద పడతాయన్నటువంటి భయం కూడా ఉండదు. అంతేకాదు ఈ ఆయుధ వ్యవస్థ సహాయంతో ఒకేసారి ఎక్కువ రాకెట్లని కూడా మనము ఎదుర్కోగలము. అయితే లేజర్ ఆధారిత క్షిపణి విధ్వంసం అనేది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. పైగా ఇవి చాలా అదృశ్యంగా ఉంటాయి. ఐరన్ డోమ్లోకి వచ్చేసరికి ఏంటి, ఇది పేలినప్పుడు పెద్ద శబ్దాలు అనేటటువంటి వెలువడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అంత శబ్దం అనేటటువంటిది ఉండదు. అయితే వీటిని పరీక్షించేటప్పుడు ఐరన్ బీమ్ పరిధి 7 కిలోమీటర్ల వరకు ఉంది అన్నట్టుగా తెలిసింది. అయితే సెకండ్లలోనే ఇది లక్ష్యాన్ని విధ్వంసం చేస్తుంది. అయితే ఈ ఐరన్ బీమ్ వ్యవస్థని మరింత శక్తివంతంగా తయారు చేయాలన్నట్టుగా పరిశోధకులు భావిస్తూ ఉన్నారు అనేసి ఈ ఆర్టికల్. చూడండి, భారతదేశం కూడా లేజర్ ఆయుధాలని అభివృద్ధి చేయటం కోసం ఇప్పుడు DRDOకి చెందినటువంటి 2 ల్యాబ్స్ ఏంటవి, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ లేదా చెస్ అన్నటువంటిది, అలాగే లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ లేస్టెక్ అన్నటువంటివి వీటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. మనం చూస్తే 2017లో DRDO 1 కిలోవాట్ లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. అది 250 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే భారత సైన్యం కోసం 100 కిలోవాట్ల తేలికపాటి లేజర్ ఆయుధ వ్యవస్థని రూపొందించడం కోసం DRDO దుర్గా 2 అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్కి ఇప్పుడు ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థలో ఆల్రెడీ యూరో 2, యూరో 3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఈ ఐరన్ బీమ్ అన్నటువంటిది అడిషనల్గా వచ్చింది. దీన్ని విడిగా కూడా మోహరించవచ్చు. అంతేకాదు మిగతా గగనతల రక్షణ వ్యవస్థలతో దీన్ని అనుసంధానించి ఒక విస్తృతమైనటువంటి గగనతల రక్షణని మనము ఏర్పాటు చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది జరుగుతోంది. దాంతో పశ్చిమాసియాలోకి వచ్చేసరికి అన్ని వైపుల నుంచి దాడి అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇటు గాజా నుంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది, ఇటు ఇజ్రాయెల్ ఏమో వైమానిక దాడుల్ని చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో ఇప్పటికే చాలా వరకు ఇజ్రాయెల్ తన యొక్క బలగాల్ని మోహరించింది. ఇటు లెబనాన్ వైపు కూడా పరిస్థితి అనేది అలానే ఉంది. అంతేకాదు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసినటువంటి నిఘా కెమెరాల్ని హెజ్బొల్లా ఆల్రెడీ ధ్వంసం చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇరాన్ ఒక హెచ్చరికని జారీ చేసింది. ఏమని, గాజా మీద ఇజ్రాయెల్ కనుక వైమానిక దాడుల్ని ఆపితే బందీల్ని విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందన్నట్టుగా ప్రకటించింది. అంతేకాదు ఒకవేళ గాజా మీద భూతల దాడులు చేస్తే
మేం ఊరుకోము అన్నట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్ని హెచ్చరించింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నార్మల్గా మనకి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 అనేది ఉంది. దీని ప్రకారం 12 నెలల గర్భవతులు అబార్షన్ చేసుకోవటానికి అనుమతి అనేది ఉంది. అయితే దానికి ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సమ్మతి అనేది అవసరం. అలాగే 12 నుంచి 20 వారాల జెస్టేషన్ పీరియడ్లో గనక అబార్షన్ చేసుకోవాల్సి ఉంటే దానికి 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క సమ్మతి అనేది అవసరం ఉంటుంది. అయితే 20 వారాలు దాటితే వీళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు. మరి దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చి 2021లో ఏం చేశారు? 20 వారాల జెస్టేషన్ పీరియడ్ వరకు ఉన్నటువంటి మహిళలు అబార్షన్ చేసుకోవాలి అంటే దానికి ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క సమ్మతి సరిపోతుంది. అదే 20 నుంచి 24 వారాల గర్భాన్ని తీసేయాలి అంటే దానికి 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క సమ్మతి అనేది అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఒకవేళ 24 వారాల కన్నా మించి గనక ఒకవేళ అబార్షన్ చేసుకోవాలి అనుకుంటే అది కేవలం ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే సాధ్యమవుతుంది. దానికి స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డు యొక్క ఒపీనియన్ అనేటటువంటిది అవసరం. అయితే ఇక్కడ ఈ రెండింటికి ఉన్న ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 కేవలం మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది. అదే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ చట్టం అన్నటువంటిది కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్కి కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ సర్వైవర్స్ కానివ్వండి, ఇన్సెస్ట్ విక్టిమ్స్ కానివ్వండి, అలాగే ఇంకొంతమంది వల్నరబుల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంతేకాదు సింగిల్ ఉమెన్కి కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఇక్కడ మ్యారీడ్ క్లాజ్ అన్నటువంటిది తీసేశారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే రీసెంట్గా ఒక మహిళ అంటే వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవటానికి అనుమతించండి అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే 2 జడ్జి బెంచ్ దీనిని పరిశీలించి సరే అనేసి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒకరేమో దీన్ని అపోజ్ చేశారు. దాని తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ అన్నటువంటిది ఆమెకి పరీక్షలు చేపట్టి బిడ్డ హెల్దీగానే ఉంది, బతకటానికి చాలా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది. దాని తర్వాత 3 జడ్జి బెంచ్కి ఈ కేసు అన్నటువంటిది బదిలీ అయింది. ఈ కేసు వర్డిక్ట్ లో భాగంగా అంటే ఈ కేసు తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గర్భస్థ పిండంలో ఎలాంటి అసాధారణ పరిస్థితి అనేది లేదు కాబట్టి గర్భ విచ్ఛిత్తికి అనుమతించట్లేదు, ఆ గుండె చప్పుడిని మేము ఆపలేమన్నట్టుగా తీర్పు ఇవ్వటం జరిగింది. మనం చూస్తే 24 వారాల కన్నా ఎక్కువ గనక ఈ గర్భం అనేటటువంటిది ఉండి దాన్ని తొలగించుకోవాలంటే కేవలం ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రమే తొలగిస్తారు. కానీ ఇక్కడ అలాంటివేమీ లేవు కదా, కాబట్టి దీన్ని తొలగించడానికి వీల్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం కూడా గరిష్ట గడువు 24 వారాలే. కానీ అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల లాంటి బాధిత మహిళలకి దీనికి మినహాయింపు అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడేంటి, బిడ్డకి ఎలాంటి ఫీటల్ అబ్నార్మాలిటీస్ లేవు కాబట్టి దీన్ని మేము అనుమతించట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఒక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ అంటే, మనం చూస్తే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ 1% ఓట్స్ అయినా వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో అలాంటి పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ని స్వీకరించడానికి అర్హతని కలిగి ఉంటుంది. అంటే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏం లేదండి, మనము ఎలక్షన్స్ టైంలో పార్టీలకి డొనేషన్స్ ఇస్తాం కదా, అలాగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ ఇవ్వాలి అన్నట్టుగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రాసెస్ ఇది. మనం చూస్తే 2017లో ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ పూర్తి ఇంప్లిమెంటేషన్ 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులోకి వచ్చేసరికి 1000 రూపాయలు, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు, దీనికి మల్టిపుల్స్లో మనము ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ని డొనేట్ చేయొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, SBI మాత్రమే దీనికి ఆథరైజ్డ్ బ్యాంక్, వీటిని అమ్మేటటువంటి బ్యాంక్. SBIకి వెళ్ళి మనము ఈ ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేసి ఎవరికి కావాల్సి ఉంటే ఆ పొలిటికల్ పార్టీ యొక్క అకౌంట్లో వేయచ్చు. అయితే ఇక్కడ మన పేరుని డిస్క్లోజ్ చేయరు, అనానిమస్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ పార్టీ నిధులను సేకరిస్తారు. మరి దీంట్లో పారదర్శకత ఎక్కడుంది? మీరు పారదర్శకంగా ఈ పార్టీ నిధులు జరగాలి అనేసే ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చారు కదా, కానీ ఇక్కడ పారదర్శకత ఎక్కడ ఉంది అన్నట్టుగా
కోర్టుకి ఇది వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి ఇదిగో మేము ఈ యొక్క కేసును స్వీకరిస్తూ ఉన్నాము, దీనికి సంబంధించి 5 న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టోకు ద్రవ్యోల్బణం లేదా దీన్నే WPI అనేసి పిలుస్తూ ఉంటాము, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి అంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా సెప్టెంబర్లో ఈ టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం -0.26% నమోదైంది. మనం చూస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా మైనస్లలోనే ఉంటూ వస్తుంది. ఎందుకని ఇక్కడ తగ్గుతూ వస్తోంది అంటే ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం అనేటటువంటి తగ్గుతోంది, కూరగాయల ద్రవ్యోల్బణం అనేది తగ్గింది, అలాగే కూరగాయల ధరలు అనేవి తగ్గుతున్నాయి. పప్పులు, ఉల్లిపాయలు, పాలు, పండ్లు వీటి యొక్క ధరలు కొంచెం మాత్రమే పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. అలాగే తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేట్ అనేది తగ్గుతూ వస్తోంది. రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఖనిజ నూనెలు వీటన్నింటిలో కూడా మైనస్ వాల్యూలో ఈ ద్రవ్యోల్బణం అనేది నమోదవుతోంది. అందుకే ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది కూడా మైనస్లలో నమోదవుతోంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ మనకి తెలియాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? హోల్సేల్ లెవెల్లో కమాడిటీస్ యొక్క ప్రైసెస్లో వచ్చే యావరేజ్ చేంజ్ని లెక్కగట్టేటటువంటిది ఈ WPI అన్నటువంటిది. అదే రీటైల్ లెవెల్లో కమాడిటీస్ యొక్క ప్రైస్లో వచ్చే యావరేజ్ చేంజ్ని లెక్క కట్టేటటువంటిది CPI అన్నటువంటిది. మరి WPIని పబ్లిష్ చేసే ఆఫీస్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మరి CPIని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అయితే WPIలో గూడ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. CPIలో గూడ్స్ని అలాగే ఇంకో 40 రకాల సర్వీసెస్ని కూడా కన్సిడర్ చేయటం జరుగుతుంది. అయితే WPIకి సంబంధించి ఇన్ఫ్లేషన్ని ట్రాన్సాక్షన్ యొక్క ఫస్ట్ స్టేజ్లోనే మెజర్ చేయటం జరుగుతుంది. అదే CPIకి అయితే ట్రాన్సాక్షన్ యొక్క లాస్ట్ స్టేజ్లో కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రైసెస్ని పే చేసేది ఎవరు WPIకి సంబంధించి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ మరియు హోల్సేలర్స్. అదే CPIకి సంబంధించి కన్జ్యూమర్స్ పే చేస్తారు. దానికి సంబంధించి డిఫరెంట్ కమాడిటీస్ ఏమేమి కవర్ అయి ఉన్నాయి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే బేస్ ఇయర్ కనుక చూస్తే WPIకి ఏమో 2011-12 బేస్ ఇయర్ అయితే CPIకి ఏమో 2012 బేస్ ఇయర్గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఈ ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఈ ఎపిక్ అన్నటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఒక వెసులుబాటుని కల్పించింది. దీనికోసం వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. దీంతో మొబైల్ నెంబర్ సహాయంతోనే మనం ఈ ఓటర్ గుర్తింపు కార్డును పొందొచ్చు. అలాగే ఓటు హక్కును వినియోగించేందుకు ఇది చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నెక్స్ట్ చూడండి. పైలట్ల యొక్క లైసెన్స్ కాల పరిమితిని ఇంతకు ముందున్నటువంటి 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలకి పెంచడం జరిగింది. మనం చూస్తే దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్స్ రూల్స్ 1937 అన్నటువంటిది ఉంది, అవునా? ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ రూల్స్ 1937కి ఇప్పుడు సవరణలు చేస్తూ కొత్త నోటిఫికేషన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ అన్నటువంటిది జారీ చేసింది. అందులోనే ఈ చేంజ్ అన్నటువంటిది చేశారు. ఈ పైలట్ లైసెన్స్ల యొక్క కాల పరిమితి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకి పెంచడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నటువంటిది మొదలై ఇప్పటికీ 600 రోజులు పూర్తయింది. కానీ ఇప్పటికీ కూడా 2 పక్షాలు ఇంకా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎవరిది ఇక్కడ పైచేయి ఉండట్లేదు. నెక్స్ట్ చూడండి. ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియల్ నొబోవా. ఎవరు? డేనియల్ నొబోవా. ఈయన ఎన్నికవటం జరిగింది. రీసెంట్గా అక్కడ మధ్యంతర ఎన్నికలు అనేవి జరిగాయి. అందులో ఇతనికి 52% ఓట్లు, ఇతని యొక్క ప్రత్యర్థికి 42% ఓట్లు అనేవి రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో ఇప్పుడు అరిందమ్ బాగ్చి ఈయన నియమితులవ్వటం జరిగింది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. త్వరలోనే ఈయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ లిస్ట్ 2023లో వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 అన్నటువంటి రికగ్నిషన్ ఎవరికి వచ్చింది అంటే NTPC లిమిటెడ్. ఇది ఇండియా యొక్క లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంగ్లోమరేట్. ఇక్కడ మనం చూస్తే మొత్తం 700 కంపెనీస్కి వరల్డ్ ర్యాంకింగ్స్ ఇస్తే అందులో దీని యొక్క స్థానం 261.
నెక్స్ట్ చూడండి, హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి మైకేల్ డగ్లాస్, ఇతనికి సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్ టైమ్ అవార్డ్ అన్నటువంటిది రావటం జరిగింది. దీనిని నవంబర్లో జరగబోయేటటువంటి 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతోంది, గోవాలో, అప్పుడు దీన్ని బహుకరించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే 1999వ సంవత్సరంలో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నటువంటి దాన్ని నెలకొల్పారు. దీనిని సినిమాకి సంబంధించి ఎవరైతే ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ ని అందించి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రతి సంవత్సరం మనం వరల్డ్ స్టూడెంట్స్ డేని అక్టోబర్ 15వ తేదీన జరుపుకుంటాం. ఎందుకని? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. అయితే ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఫెయిల్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం అంటాం. నెక్స్ట్ చూడండి, ఏ నగరంలో శివతత్వం ఉట్టిపడేలా నిర్మించనున్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి రీసెంట్గా సెప్టెంబర్ 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు అంటే ఎక్కడ? వారణాసిలో. మనం చూస్తే ఈ స్టేడియంలో త్రిశూలాన్ని పోలినటువంటి ఫ్లడ్ లైట్స్ అనేవి ఉంటాయి. అలాగే శివుడి చేతిలో ఉండే డమరకం రూపంలో ఇక్కడ పెవిలియన్ స్టాండ్ అనేటటువంటిది ఉంటుంది. గంగాఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ అనేటటువంటిది ఉండబోతోంది. అంతేకాదు, ఈ స్టేడియంలోకి ప్రవేశించేటప్పుడు బిల్వపత్రం ఆకును పోలినటువంటి మెటాలిక్ షీట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు, ఈ స్టేడియం పైకప్పు అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మొత్తం 450 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఒకే సమయంలో క్రికెట్లోని 3 ఫార్మాట్లలో నెంబర్ 1 జట్టుగా 2023 సెప్టెంబర్ 22వ తేదీన టీమిండియా అనేది నిలిచింది. అయితే మన జట్టు కంటే కేవలం ఒకే ఒక్క జట్టు మాత్రమే ఈ ఘనతను ముందు సాధించింది. ఎప్పుడు? 2012లో. ఏ జట్టు అది? దక్షిణాఫ్రికా. మనం చూస్తే పాకిస్తాన్ 115 పాయింట్లని 1 పాయింట్ తేడాతో వెనక్కి నెట్టి మన భారతదేశం వన్డే ఫార్మెట్లో మొదటి స్థానంలో నిలిచింది. ఆల్రెడీ టెస్టులు T20లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఈ వన్డే ఫార్మెట్లో కూడా మనం మొదటి స్థానంలోకి రావడంతో క్రికెట్లోని 3 ఫార్మెట్లలో నెంబర్ 1 జట్టుగా మనం నిలిచినట్లయింది. నెక్స్ట్ చూడండి, 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకల్ని ఏ థీమ్ నేపథ్యంలో నిర్వహించారు అంటే టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా అన్నటువంటిది. అంటే క్రీడల ఆరంభోత్సవ వేదిక ఎక్కడ జరిగింది? హాంగ్జౌలో జరిగింది, చైనాలో. అక్కడ ఉన్నటువంటి ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రం స్టేడియంలో జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన అలలు వచ్చేటటువంటి నది కియాన్టాంగ్, ఇది హాంగ్జౌ నగరం మీదుగా ప్రవహిస్తుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.